ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. హైకోర్టులో ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. అరెస్టు చేయొద్దన్న ఉత్తర్వులు ఇవాల్టితో ముగిశాయి. ఇక ఇరు వర్గాల పక్షాన వాదనలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ తరపున సిద్ధార్థ్ దవే వాదనలు వినిపిస్తున్నారు. కేటీఆర్ తరపున న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపిస్తున్నారు. బీఎన్ఎస్ వచ్చాక ఐపీసీ కింద ఎందుకు కేసు పెట్టారని హైకోర్టు ప్రశ్నించింది. 14 నెలల క్రితమే నేరం జరిగిందని, అందుకే ఐపీసీ సెక్షన్ కింద కేసు పెట్టారని కేటీఆర్ తరపు న్యాయవాది తెలిపారు. డబ్బులు చేరిన వ్యక్తిని నిందితుడిగా చేర్చలేదని చెప్పారు. ఇక విదేశీ సంస్థ పేరు ఏంటని ప్రశ్నించింది కోర్టు. ఎఫ్ఈఓ వివరాలు కోర్టుకు తెలిపారు కేటీఆర్ న్యాయవాది. ఇక హైకోర్టులో కేటీఆర్ పిటిషన్పై వాదనలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, డీటెయిల్స్ ఏంటి? ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి ఏసీబీ కేసు నమోదు చేసింది కేటీఆర్ పైన. ఈ కేసును సవాల్ చేస్తూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసుకి తనకి సంబంధం లేదనేటువంటి అంశాలను స్పష్టం చేస్తూ కేటీఆర్ లీగల్ టీం క్వాష్ పిటిషన్ని దాఖలు చేసింది. దానిపైన కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి మొన్నటి గడువులో ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. మళ్ళీ కేటీఆర్ తరఫు నుంచి లీగల్ టీం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. కౌంటర్ పైనే ప్రస్తుతానికైతే ఇరు వాదనలు కొనసాగుతున్నాయి. దాదాపు 30 నిమిషాల నుంచి కూడా రెండు వైపులా బోత్ సైడ్స్ ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. కేటీఆర్ తరఫు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ దవే వాదనను వినిపిస్తున్నారు. ప్రధానంగా 2 అంశాలను హైకోర్టు దృష్టికి దవే తీసుకువస్తున్నారు. ఎఫ్ఐఆర్లోని ఉన్నటువంటి సెక్షన్స్, ఏ సెక్షన్స్ కేటీఆర్కి అలిగేషన్గా కేటీఆర్ పైన నమోదు చేయాల్సి వచ్చింది, అవి ఎందు గురించి చేశారు, అవి నిజంగానే తమ క్లయింట్ కేటీఆర్కి అవి వర్తిస్తాయా లేదా అనేటువంటి అంశంపైన క్లారిటీ ఇవ్వాలనేది కూడా కోర్టు ముందు పలు సెక్షన్స్ని కూడా ఉంచినటువంటి పరిస్థితి. మరోవైపు ఆల్రెడీ బిఎన్ఎస్ వచ్చింది. ఇప్పుడు ఐపీసీ కింద ఎందుకు ఈ కేసులను సెక్షన్స్ని ఫ్రేమ్ చేయాల్సి వచ్చిందనేటువంటి విషయాన్ని కోర్టు కామెంట్ చేసింది. దీనిపైన ప్రభుత్వం నుంచి అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి ప్రభుత్వ న్యాయవాదులు ఎవరున్నారో వాళ్ళు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. చాలా రోజుల తర్వాతనే బిఎన్ఎస్ న్యాయ సంవిధానం ఇప్పుడైతే రాలేదు, దానికంటే ముందే ఈ నేరం జరిగింది, అప్పటి కేసు కాబట్టి అందుకే ఐపీసీ కింద పెట్టామనేటువంటి రిప్లైగా ఏసీబీ తరఫు అడ్వకేట్స్ చెప్పారు. ఆ తర్వాత 2 సెక్షన్స్ ఇందాక చెప్పిన దాని ప్రకారం ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి సెక్షన్ 409, దాంతోపాటు 13(1)A సెక్షన్, ఈ సెక్షన్స్ ఏ కోసాన కూడా కేటీఆర్కి వర్తించవు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. డబ్బులు లబ్ధి పొందింది కేటీఆర్ కాదు అనేటువంటి అంశాన్ని దవే వాదనలు వినిపిస్తున్నారు. కేటీఆర్ లబ్ధి పొందినట్టు, అవినీతి జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవనేటువంటి మాటను దవే కోర్టులో చెప్పారు. దానికి ఒక ఇంగ్లీష్ వర్డ్ని కూడా ఆయన వాడారు. దెర్ ఈజ్ నో wrongful loss అండ్ wrongfully gain ఇన్ ద కేస్ అనేటువంటి వర్డ్ని ఆయన వాడినటువంటి పరిస్థితి. ఇంకా కేటీఆర్ తరఫే వాదనలు కొనసాగుతున్నాయి, దవే వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏసీబీ చాలా స్పష్టంగా చెప్తోంది, దాదాపు 8 కోట్ల భారం ఆ శాఖ పైన పడిందనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఏసీబీ చెప్తూ వస్తోంది. మరొక అంశం సంతకాలు ఎవరెవరు చేశారనేటువంటి విషయం పైన. ఇందులో త్రైపాక్షిక ఒప్పందం ఉంది కాబట్టి అటు ఎంఏయుడి, హెచ్ఎండిఏ, దాంతోపాటు ఎఫ్ఈఓ, ఫారెన్ ఎఫ్ఈఓకి సంబంధించినటువంటి సంస్థ ఉంది. ఈ త్రైపాక్షిక ఒప్పందంలో ఎవరెవరి ఒప్పందాలు ఉన్నాయి, ఆ ఒప్పందాలను ఎవరెవరు అగ్రిమెంట్లో భాగంగా సంతకాలు చేశారనేటువంటి విషయం పైన కోర్టు క్వశ్చన్ చేసింది. ఇప్పటివరకు ఖర్చు చేసింది ఎంత? 12 కోట్లు అని చెప్పి ఖర్చు చేస్తున్నారు. ఆ 12 కోట్లు దేని గురించి ఖర్చు చేయాల్సి వచ్చింది? ఈ ఖర్చుకు గాను ఆ శాఖ ఫినాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించి కన్సర్న్ అప్రూవల్ జరిగిందా లేదా అనేటువంటి క్వశ్చన్ని కూడా న్యాయస్థానం ఈ సందర్భంగా చేసింది. కానీ దీంట్లో దవే కలుగజేసుకొని ఇప్పటివరకు జరిగినటువంటి సంతకాల్లో అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అగ్రిమెంట్స్ అన్నీ కూడా కేటీఆర్ నుంచి వెళ్ళలేదు. అప్పటి అధికారులు, బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో, అరవింద్ కుమార్ ఎవరైతే ఉన్నారో, ఎఫ్ఈఓతో చేసుకున్నటువంటి ఒప్పందంలో అరవింద్ కుమార్ మాత్రమే సంతకం పెట్టారు. కేటీఆర్ ఎక్కడ కూడా సంతకాలు పెట్టలేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరి కాన్స్పిరసీ లేదు, ఎక్కడ కూడా బ్రిస్ట్ ఆఫ్ ట్రస్ట్ లేదు, ఎందు గురించి తమ క్లయింట్ పైన ఈ సెక్షన్స్ ఫ్రేమ్ చేయాల్సి వచ్చిందనేటువంటి క్వశ్చన్ని, అదే ఆర్గ్యుమెంట్ని దవే కోర్టు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు రాజకీయ కక్షతోనే ఇదంతా కూడా ఫ్రేమ్ చేశారనేది కూడా ప్రస్తుతానికైతే వాదనలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు మరొక అంశాన్ని కూడా హైకోర్టు ఇరు పక్షాలను క్వశ్చన్ చేసింది. సో ఎఫ్ఈఓ అని చెప్తున్నారు, ఎఫ్ఈఓకి డబ్బులు వెళ్ళాయని చెప్తున్నారు, సరైన లబ్ధిదారు ఎఫ్ఈఓ అని చెప్తున్నారు. మరి ఎఫ్ఈఓకి సంబంధించినటువంటి పేరుని
అతని నిందితుడి వివరాలలో అతని వివరాలు ఎందుకు పొందుపరచలేదు, అతని పేరును ఎందుకు కేసులో చేర్చలేదు అనేటువంటి విషయం పైన కోర్టు క్వశ్చన్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏసీబీ తరఫు ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూ అయ్యే సమయంలో వాటికి సంబంధించి రిప్లైగా ఏసీబీ అధికారులు ఇచ్చేటువంటి ఆస్కారం అయితే కనిపిస్తోంది. ఎప్పుడైతే మొన్నటి హీరింగ్లో భాగంగా నాట్ టు అరెస్ట్ని కేటీఆర్ తరఫున కాస్త రిలీఫ్ ఇచ్చింది, ఇవాళకి నాట్ టు అరెస్ట్ గడువు కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు హైకోర్టు నాట్ టు అరెస్ట్ని మళ్ళీ పొడిగిస్తుందా, లేదంటే క్వాష్ పిటిషన్నే ప్రధానంగా దవే పట్టుబడుతున్నారు. ఈ సెక్షన్స్కి తమ క్లయింట్కి సంబంధం లేదనేటువంటి అంశాన్ని పదే పదే కోర్టు ముందుకు తీసుకొస్తున్నారు. వేరే కేసెస్ని పీసీ యాక్ట్కి సంబంధించి నిజంగా పీసీ యాక్ట్ అప్లికబుల్ కావాలంటే అందులో ఎంత గ్రీవియన్స్ ఉండాలి, ఎంత గ్రౌండ్ ఉండాలి, ఎన్ని సెక్షన్స్ ఫ్రేమ్ చేయాలంటే ఏ మెటీరియల్ అంతా ఉండాలనేటువంటి విషయాన్ని గత కేసులన్నింటినీ 2018లో నమోదైనటువంటి కొన్ని పీసీ యాక్ట్ కేసెస్ని అంటే ప్రివెన్షన్ యాక్ట్ సంబంధించినటువంటి కేసెస్ని ఏసీబీ నమోదు చేస్తుందో ప్రధానంగా వాటిని ఆయన ఉచ్చరిస్తూ వస్తున్నారు. సో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇరుపక్షాలు వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఏ మేరకు నిర్ణయం తీసుకోబోతుంది. నిజంగానే కేటీఆర్ భావిస్తున్నట్లుగా క్వాష్ పిటిషన్ వేస్తారు కాబట్టి క్వాష్ పిటిషన్ పైన తనకి సానుకూలంగా స్పందన వస్తుంది, హైకోర్టు తన వైపు ఉంటుంది అనేటువంటి ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయననే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే కేసు పైన మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించినటువంటి కేసు కూడా ఆధారపడి ఉంది అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అదే లీగల్ టీంలో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎప్పుడైతే ఏసీబీ అధికారులు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి హెచ్ఎండిఏ, ఎంఏయుడి, ఎఫ్ఈఓకి సంబంధించినటువంటి త్రైపాక్షిక ఒప్పందంలో భాగంగానే పెద్ద మొత్తంలో మనీ అంతా కూడా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళింది, వేరే వేరే దేశాలకు వెళ్ళింది. హెచ్ఎండిఏకి ఒక స్వయం ప్రతిపత్తి గలటువంటి ఒక బాడీ కాబట్టి ఆ బాడీలో ఒక డబ్బు అనేది ఒక సింగిల్ ఎంపీ కూడా ఒక చోటుకి ఇంకో కంపెనీకి లావాదేవీలు జరగాలంటే అక్కడ ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హానర్ మెంబర్స్ అందరికీ కూడా సమాచారం ముందుగానే ఇవ్వాలి, వాళ్ళ అండర్టేకింగ్ ఉండాలి. అవేవి కూడా జరగకుండా కేవలం మౌఖిక ఆదేశాలతో ఏ రకంగా ఇదంతా కూడా చేశారు అనేటువంటి ఆరోపణ అభియోగాలు ఏసీబీ మోపుతూ వస్తున్నటువంటి పరిస్థితి. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేసి ఒకవైపు నోటీసులు జారీ చేశారు. ఈడీ కూడా కేటీఆర్ పైన కేసు నమోదు చేసింది అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. దానిపైన కూడా కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. మీడియాతో కూడా మాట్లాడుతూ ఈడీ తనపైన కేసు నమోదు చేసింది వాస్తవమే అనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇందులో అవినీతే జరగలేదు, సింగిల్ ఎంపీ కూడా నాకు రాలేదు, ఖచ్చితంగా నేను లీగల్ బ్యాటిల్ చేస్తాను. హైకోర్టు కానీ లేదంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, లేదంటే ఏసీబీ కావచ్చు, ఇటు హైకోర్టులో అయినా లేదంటే వేరే అత్యున్నత న్యాయస్థానంలో అయినా నేను లీగల్ బ్యాటింగ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాననేటువంటి విషయాన్ని, అదే ఆశాభావాన్ని ఆయన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లోనే మరి ఏసీబీ కోర్టు సంబంధించినటువంటి అడ్వకేట్స్ అంతా కూడా ఏ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ మరి కాసేపట్లో వినిపిస్తారో చూడాల్సిన అవసరం ఉంది.